ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయాలు రోజురోజుకు హీటు పొట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాలు రాజకీయ పార్టీల నేతలను సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఓ పక్క వైసీపీకి ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకత చూస్తే టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఆయా వర్గాల్లో ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏ ఎత్తుగడతో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీస్తారో అన్న ఆందోళనలో టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే అధికార వైసీపీ నుంచి రెండే విడతల్లో 38 నియోజకవర్గాల సమన్వయకర్తలను ప్రకటించగా అందులోని మార్పులు నచ్చని మెజార్టీ నాయకులు పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇటు టీడీపీ, అటు జనసేన అధినేతలు భంగపడ్డ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఇందులో కొందరు వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన కూటమిలో టికెట్ లేకపోయినా పర్లేదు, వైసీపీకి పని చేయబోమని తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి ఏపీ రాజకీయాల్లో నెలకొంది. తాను పోటీ చేసే నియోజకవర్గంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తెరదించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచే మరోసారి పోటీ చేస్తానని సహకరించాలని టీడీపీ నేతలకు ఆయన విన్నవించడం విశేషం. ఇవాళ ఆయన భీమవరానికి వెళ్లారు. నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, భీమవరం ఇన్ఛార్జ్ అయిన తోట సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లారు. అప్పటికే పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. మరోసారి భీమవరం నుంచి పోటీ చేయాలనే తన ఆలోచనను వారితో పంచుకున్నారు. సహకరించాలని అభ్యర్థించారు. ఇందుకు వారంతా అంగీకారం తెలిపారు. అనంతరం ఆయన టీడీపీ నాయకుడు గత ఎన్నికల్లో భీమవరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పులిపర్తి ఆంజనేయులు అలియాస్ చిట్టిబాబు నివాసానికి వెళ్లారు. భీమవరంలో తన పోటీపై ఆయనకు వివరించి మద్దతు కోరారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే విషయమై మీడియాకు టీడీపీ నేతలు సమాచారం ఇచ్చారు. గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో పవన్ కళ్యాణ్ ను వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. పవన్ తన సమీప ప్రత్యర్థి చేతిలో 8,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులకు 54,000 ఓట్లు రావడం గమనార్హం. ఓట్ల చీలికతోనే తాను ఓడిపోయారని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ దాఫా మాత్రం అలా జరగకూడదని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. భీమవరంలో జనసేన జెండా ఎగురవేసేందుకు పవన్ వ్యూహాత్మకంగా వెళుతున్నట్టు కనిపిస్తుంది. టీడీపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీకి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. భీమవరంలో తాను పోటీ చేస్తానని, మద్దతు ఇవ్వాలని చాలా కాలం క్రితమే చంద్రబాబు, లోకేష్లను కోరారు. వాళ్ళిద్దరి అంగీకారంతో భీమవరంలో టీడీపీ నుంచి సంపూర్ణ మద్దతు దక్కుతుందని పవన్ నమ్ముతున్నారు. భీమవరంలో మాత్రమే తన గెలుపు గ్యారంటీ అని ఆయన విశ్వాసం. పవన్ పై వైసీపీ ఎలాంటి వ్యూహం రచిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో పవన్ భీమవరం పర్యటనలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. కాగా భీమవరం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ మాట్లాడారన్నారు నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాకి వచ్చి భీమవరం పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి నివాసానికి వచ్చినందుకు నిమ్మల ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ, జనసేన కలిసి జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని, అందుకు మనందరం కలిసి కృషి చేయాలన్నారని నిమ్మల తెలిపారు. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఒక ప్రణాళికతో ఉన్నారని తెలిపారు నిమ్మల. ఏమన్నా విభేదాలు ఉంటే టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చర్చించుకొని కమ్యూనికేషన్ గ్యాప్లు లేకుండా చూసుకోవాలని పవన్ టీడీపీ నాయకులకు, ఇన్ఛార్జీలకు సూచించినట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు ఓట్ షేరింగ్ అనేది 100% ఖచ్చితంగా జరగాలని, అందుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారన్నారు. వైసీపీకి కళ్ల ఎదుటే ఓటమి కనిపిస్తుండటంతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ వివరించినట్లు తెలిపారు. వైసీపీ వారు చేసే దుష్ట ప్రచారాన్ని, అబద్ధపు ఆరోపణలను తిప్పికొట్టి ప్రజల్లో, కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడు చూడనటువంటి అరాచక పాలన ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతుందని, దీన్ని సహించకుండా వైసీపీని గద్దె దించాలన్నారని వివరించారు. అలాగే వైసీపీ అవినీతి ద్వారా ఇటు లిక్కర్ నుంచి ఇసుక, మైనింగ్ అన్ని విషయాల్లో గట్టిగా ప్రస్తావించాలని, భావితరాలకు సంపద లేకుండా చేస్తున్నారని వివరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 2014లోనే 15కి 15 సీట్లు గెలిచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇస్తామని మాట ఇచ్చామన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు ఇచ్చేసినటువంటి సందర్భంగా భీమవరం వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు తోట సీతారామకృష్ణ గారి ఇంటికి కలవడానికి రావడం, ఇదే సందర్భంలో ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మరి ఏదైతే 7 ఇన్ఛార్జీలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. అందుకు ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముందుగా. ఎందుకంటే జనరల్గా ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన బస చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన్ని కలవడం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైము ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మరి మన పార్లమెంట్ అధ్యక్షులు ఇంటికి వచ్చి మరి మర్యాదపూర్వకంగా కలవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు.
ఆయన. అందరం కూడా ఖచ్చితంగా జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మనందరం కూడా ఒక మేలు కలయిక పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన. ఎక్కడైనా కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉంటే ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒకసారి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో మాట్లాడుకోండి, మండల లెవెల్లో మాట్లాడుకోండి. 1-2 సార్లు మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అనేది, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి కళ్ళెదర కనిపిస్తుంది కాబట్టి అనేక రకాలైనటువంటి కులాల మధ్య, పార్టీల మధ్య, సినీ యాక్టర్స్ మధ్య రకరకాల ప్రయోగాలు చేసి విషం జిమ్ముతూ ఉంటారు. వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే ఈవేళ ఈ రాష్ట్రంలో నేను చూసా, గతంలో ఎప్పుడూ చూడనిటువంటి అరాచకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దానికి మించి ఈవేళ అవినీతి కూడా అటు మైన్స్లో కానీ, ఇటు లిక్కర్లో కానీ, శాండ్లో కానీ రాష్ట్ర సంపద అంతా కూడా లూటీ అయిపోతూ ఉంది. రేపు భవిష్యత్తు భావితరాలకి అసలు ఇంకా సంపద అనేది లేకుండా పోతూ ఉంది. జాతి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా కష్టపడి చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 15కి 15 సీట్లు ఇచ్చాం సార్ మనకు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలో మళ్ళీ 15కి 15 గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ చేతుల్లో మేము పెడతాం. అట్లా మేము జిల్లాలో కష్టపడి పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు. ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. సాధ్యమైనంత వరకు అందరం కూడా కలిసిమెలిసి బాగానే పనిచేసుకుంటున్నాం. కింద గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా దానికి బాగా మౌల్ట్ అయ్యారు. ఎందుకంటే దానికి కూడా మీ డిసిషన్. ఎందుకంటే ఆ రోజు రాజమండ్రిలో మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే కలిసి పనిచేస్తాం, పొత్తుతో వెళ్తున్నామని ఏదైతే మీరు చెప్పారో, రైట్ టైంలో రైట్ డిసిషన్ ఏదైతే మీరు చెప్పారో ఆ రోజే మరి క్యాడర్లో కూడా ఎక్కడైనా ఒక 10%, 5% డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు చెప్పినటువంటి మాట, మీరు చెప్పినటువంటి రోజు అందరినీ బాగా కలిపింది. అంచేత రేపు ఖచ్చితంగా 100కి 100% ఉమ్మడి గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 గెలిచి అప్ చెప్తామని చెప్పడం జరిగింది.